పౌరుల రక్షణ, శాంతి భద్రతల నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ మేముంటామని నిరూపించారు హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు. హైదరాబాద్ చాదర్ఘాట్ పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఓ దివ్యాంగుడిని, నా అంటూ ఎవరూ లేక రోడ్లపాలైన మరో వృద్ధుడిని చాదర్ఘాట్ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమివ్వడంతో వారి ఆదేశాల మేరకు ఆ ఇద్దరు అభాగ్యులను అక్టోబర్ 24వ తేదీన పోలీసు వాహనంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. పోలీసులు తీసుకువచ్చిన పత్రాలను పరిశీలించిన ఆశ్రమ సిబ్బంది వారిని వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆశ్రమ వైద్యులు వెంటనే వారిద్దరికీ బీపీ, షుగర్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం ఆకలితో ఉన్న ఆ ఇద్దరు అభాగ్యులకు ప్లేటు నిండా భోజనం పెట్టగా కడుపు నిండా తిని ఆశ్రమంలో కుటుంబ సభ్యులయ్యారు. ఈ సందర్భంగా చాదర్ఘాట్ పోలీస్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, చాదర్ఘాట్ ఏరియాలో భిక్షాటన చేసుకుంటున్న ఇద్దరు అభాగ్యులను గుర్తించి మా ఎస్హెచ్ఓ బ్రహ్మమురారి గారు, సెక్టార్ ఎస్ఐ ఎల్ల కృష్ణ గారి ఆదేశాల మేరకు వారికి ఆశ్రయం కల్పించేందుకు ఇక్కడకు తీసుకువచ్చామని, అభాగ్యులను ఇక్కడ బాగా చూసుకుంటున్నారని అన్నారు. నా పేరు విజయ్ కుమార్. నేను చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాను. నేను చాదర్ఘాట్ కానిస్టేబుల్ని. మా ఎస్హెచ్ఓ సార్ పేరు బ్రహ్మమురారి సార్, మా సెక్టర్ ఎస్ఐ సార్ పేరు ఎల్ల కృష్ణ సార్. వారి సహకారంతో మేము ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంకి విజిట్ చేశాము. ఇద్దరు బెగ్గర్స్ ఉండే మన ఏరియాలో కనిపించారు. వాళ్ళు సరిగా ఒక ఆయన కొద్దిగా హ్యాండిక్యాప్ ఉన్నాడు, ఇంకో ఆయన కొద్దిగా మాట్లాడలేకపోతున్నాడు. మా ఎస్ఐ సార్ సహకారంతో మేము ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంకి వాళ్ళకి షెల్టర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ చూసాము. ఫస్ట్ బాగానే చెకింగ్ అవన్నీ చూస్తున్నారు. సెకండ్ ఎర్లీగా అన్నం కూడా వాళ్ళకి మంచిగానే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది. నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. అమ్మా నాన్న అనాథాశ్రమం వీరికి మెరుగైన వైద్యము, ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించి త్వరలోనే వారి కుటుంబీకులను గుర్తించి వారి చెంతకు చేర్చేందుకు కృషి చేస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు సమాజ సేవలోనూ తమ పాత్రను నిరూపించిన చాదర్ఘాట్ పోలీసు వారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.